సో మీ యొక్క మెమరబుల్ మూమెంట్ ఏంటి ఫ్రమ్ బిహైండ్ ద సెట్స్? మెమరబుల్ మూమెంటా? ఏ క్యారెక్టర్తో? అలా ఏం లేదు, లైక్ మినీ క్యారెక్టర్ సార్ చెప్పినట్టు అన్ని ఏ ఇంటర్లింక్డ్, అందరితోనూ లైక్ ఈక్వల్. ఒక మెమరబుల్ మూమెంట్ అనేది ఉంటుంది కదా. అలా ఏం లేదు, లైక్ ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ ఆల్ కో యాక్టర్స్. వీఆర్ లైక్ అందరికీ ఫన్ ఉండే వైల్ ఆన్ సెట్స్. సో ఇలా పర్టికులర్గా ఒకటే యాక్టర్ తోటి మెమరబుల్ మూమెంట్ అని ఏం లేదు. వీ ఎంజాయ్డ్ ద షూట్ కంప్లీట్లీ. సార్ ఎందుకు సార్ దాచేస్తున్నారు అన్ని క్యారెక్టర్స్? సాయంత్రం వస్తే సినిమా చూపించేస్తాను. సాయంత్రం దేనికి కావాలంటే అలా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క పర్సెప్షన్. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ అంటే ఇప్పుడు సపోజ్ ఎలా అని చెప్తున్నా అంటే, నువ్వు రోజు పొద్దున్న లేచిన తర్వాత ఒక పాలు ప్యాకెట్ తీసుకుని ఇంట్లో ఇస్తే వాళ్ళు కాఫీ చేస్తారు. కాఫీ తాగిన తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బస్ స్టాప్కి వెళ్తావు, టికెట్. ఇది ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది చూసావా? అలాగే కథలో ప్రతి క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ ఎందుకున్నదంటే ఆ క్యారెక్టర్ వల్ల ఈ సీన్ ఉంటుంది అనమాట. సో ఇలా జరగడం వల్ల అలా జరిగింది, ఇలా జరగడం ఆ క్యారెక్టర్ ఇంటర్ఫియర్ అవుతుంది. ఒక క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ కొత్త రకం స్క్రీన్ ప్లే చేస్తారు డైరెక్టర్ గారు. చాలా బాగుంటుంది అది. సో ఏ ఒక్క చిన్న ఇప్పుడు స్వెటర్లో ఒక దానం తెస్తే స్వెటర్ అంతా ఒక దానం, అందుకని అదనమాట. రేపు ఆ స్క్రీన్ ప్లే దీంతో ఆయన చెప్పినట్టు ఎవరి క్యారెక్టర్కి ఎలా లింక్ ఉంది, ఆ క్యారెక్టర్ ద్వారా కథ ఎంత వరకు లింక్ అయ్యి ఉంది అనేది డెఫినెట్గా అది ఆ సర్ప్రైజ్ ఫీల్ అవుతారు మీరు. అదే కథ ఎలా మొదలైంది ఎలాగా అంటే కథ నేను చెప్పేది అదే ఆ కథ ఎలా టర్న్ అవుతుంది ప్రతి క్యారెక్టర్. అలా చూడలేదు, అందుకే ఇలా చూపించాం. మేము ఎప్పుడు చూడలేదు అలాగా, మీరు ఇలా చూపించారేమో మేము. అంటే సీరియస్ అంటే ఏసీపీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటే జనరల్గా చాలా వచ్చినాయి, నెంబర్ ఆఫ్ ప్రీవియస్ చాలా సినిమాల్లో చాలా చూసాం. బట్ ఇందులో ఆ క్యారెక్టర్ కూడా ఒక ఎమోషన్తో లింక్ అయి ఉంటుంది. ఓకే, ఆ క్యారెక్టర్ జర్నీ కూడా కథలో, అందుకు ఫీమేల్ ఇది పెట్టాం. చాలా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఇక్కడ కూర్చునేవాడిని అక్కడ కూర్చోబెట్టేలా చేశారు కదా, లైక్ మీ యొక్క విజన్కి ఎలా జస్టిఫై అయింది అదంతా? ఏం లేదు, మీలాగా అప్పుడు నా ఫస్ట్ మూవీ అప్పుడు కలిశాడు, యాక్టివ్గా అది అది ఇది అంటున్నాడు. ఎవరయ్యా నువ్వు అన్నా, సార్ ఇలా ఇది ఇది అన్నాడు. నేను అంటే ఆర్టిస్ట్గా అంటే ఇంట్రెస్ట్ ఉంది సార్, కాకపోతే అదే ఆపర్చునిటీ చూస్తున్నాను అన్నాడు. సరే అయితే నేను గుర్తుపెట్టుకుంటాను, ఇంకా ఆ తర్వాత ఏం చేయాలి నేను చెప్పకూడదు. సో ఫైనల్గా టెనెంట్ గురించి మీ యొక్క వర్డ్స్లో ఆడియన్స్కి ఏం చెప్తారు? టెనెంట్ అనే సినిమా మీరు చూడండి, థియేటర్లో చూడండి. థియేటర్లో ఎందుకు చూడాలని అడుగుతున్నానంటే, మాలాంటి వాళ్ళకి కొంచెం బలం వస్తుంది, మేము కూడా ఎదుగుతాం మీ పేరు చెప్పుకొని. సో థియేటర్ రావడం వల్ల కొంచెం జన హౌస్ఫుల్ అవుతుంది, హౌస్ఫుల్ అయితే మంచి టాక్ వస్తుంది. సో మళ్ళీ మీ మీ ప్రేక్షక దేవుళ్ళు అంటారు కదా, సో అలాగ మీరు దయచేసి థియేటర్కి వచ్చి చూడండి, ఒకసారి వచ్చి యూ విల్ ఎంజాయ్ ఇట్. మీరు 100% ఎంజాయ్ చేస్తారు. మీకు కొంచెం 1% కూడా బోర్ కొట్టదు. మీరు ఒక్కరు వస్తే 10 మంది చెప్తారు చాలా బాగుందని, అంత గొప్ప సినిమా. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. సో ఏంటన్నా గ్యాప్ వచ్చిందో తీసుకున్నారు, గ్యాప్ మాట్లాడరు అంటే నేను ఎలాగా చెప్పాలి, వాళ్ళు ఎలా కన్విన్స్ చేయాలి అని అడిగాను. ఇప్పుడు సార్ మీరు వచ్చి తీర్చారు కదా, ఒకసారి ఆలోచించండి. ఎగ్జామ్ అంటే వర్డ్స్ అన్ని నేను ఫస్ట్ లైన్లో పెట్టుకున్నమాట ఎలా చెప్పాలని. అందుకని సో మీ లైక్ అందరూ థియేటర్స్కి వచ్చి మూవీ చూడడం వల్ల రిగ్రెట్ అయితే అవ్వరు. వెళ్ళేటప్పుడు ఒక మెసేజో లేదా స్క్రీన్ ప్లే ఇలా కూడా తీయచ్చా అన్న ఒక ఫీలో ఏదో ఒకటి క్యారీ అయితే చేసుకొని తీసుకెళ్తారు. ఓకే, సో ఐ లైక్ ఇట్స్ వచ్చి చూస్తే బెటర్ అంట. సార్ మీరు చెప్పండి సార్, మాకు నైటే చూపించేటట్టు. సో మీరు అంతా చెప్పేశారు కదా, ఒక 1 లైనర్ వదలమంటే ఏం వదులుతాను? టెనెంట్ గురించా? 1 లైనర్. ఇల్లు ఉంటుంది, ప్రతి ఇంట్లో ఉండే ప్రతి ఫ్యామిలీస్కి వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు ఎంత కష్టపడతారో ఏం చేస్తారో వాళ్ళందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఆ ఫ్యామిలీస్ కోసం వాళ్ళ పిల్లల కోసం ఈ సినిమా చూడొచ్చు, కంపల్సరీ చూడాలి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద టెనెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంకా మంచి హిట్ అండ్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యి ఓటీటీ అండ్ థియేటర్లో కూడా మంచిగా ఆడాలి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ.